లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు ఒంగోలు నుంచి వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ కి స్వాగతం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ కి వెల్కమ్. ఒంగోలు నుంచి ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మేళలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఇక్కడి నుంచి ఫైనల్స్ కి ఎవరు రీచ్ అవుతారు, ఎవరు సూపర్ స్టార్ మేళ షీల్డ్ తో పాటు 3 లక్షలు సొంతం చేసుకుంటారు చూద్దాం. ఓకే, ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళ పరిచయాలు. శ్రీదేవి. హాయ్ మై డార్లింగ్. హాయ్ శ్రీదేవి డార్లింగ్. నా పేరు శ్రీదేవి, ఒంగోలు పక్కన కందుకూరు మాది. ఓకే. మా ఆయన పేరు వెంకట నాగరాజ్ కుమార్. నాకు పాప బాబు తరుణ్య శ్రీ లాస్య శ్రీ తనిష్క్ 8th క్లాస్ 6th క్లాస్. ఓకే. మా అత్తయ్య గారు ఎంత పనిలో ఉన్నా మీ షో మటుకు తప్పనిసరిగా చూస్తారు. ఆవిడ వల్లే ఇంటిలో పాది కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం. మానస. హాయ్. హాయ్. నా పేరు మానస, నేను ఒంగోలు నుంచి వచ్చాను. మా వారి పేరు పెద్దకోటయ్య. నాకు 2 బాబులు, హర్షిత్, దుర్గా మనోజ్. నా హాబీస్ వచ్చి డాన్సింగ్ చేయడం, టీవీ చూడడం. ఓకే. కోమల. హాయ్ సుమా. హాయ్ కోమల. నా పేరు కోమల. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ జే పంగులూరు మండలం నార్నవారిపాలెం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు విఎస్ఎన్ రాజు గోరంట్ల. నాకు ఒక బాబు గ్రహీష్ రాజు. ఓకే. సుహాసిని. నా పేరు సుహాసిని, ప్రకాశం జిల్లా చేమకుర్తి నుంచి వచ్చాను. మా వారి పేరు హేమసుందర్రావు. నాకు 2 పిల్లలు, ధన్విన్, ఓజైత్ కృష్ణ. మా మదర్ కి మీరంటే చాలా చాలా ఇష్టం. మా మదర్ కి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మగారు. సో పరిచయాలు అయిపోయాయి, ఇక మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాము. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జమ్మలకడి పంబ. ఏంటో మీరందరూ చాలా వీక్ గా కనిపిస్తున్నారు. మనం ముందుగా కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చేద్దాము. అందరూ చేతులు రెండు ఇలా దూరంగా పెట్టండి. కొంచెం చేతులు ఇలా ఇలా అనండి. ఇప్పుడు 2 కాళ్ళు ఒకసారి కదపండి. ఇప్పుడు మెడని బాగా చుట్టూతో తిప్పండి. ఇప్పుడు అన్ని ఒకటేసారి చేస్తూ ఉండండి. చేతులు కలపాలి, కాళ్ళు, మెడ. కమాన్, రెడీ. దీన్నే కరగాటం కూతు అంటారనమాట. ఓకే, ఇప్పుడు యాక్టివేట్ అయ్యారా అందరూ? లేకపోతే అసలు మనం మాట్లాడుతుంటే హాయ్ నా పేరు అసలు పెదవులు కూడా కదులుతున్నాయి అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళలో నేను చలనం తీసుకొచ్చా. ఇక మొత్తం చలన చిత్రమే. సరే అయితే మొదలెడదాం. కమాన్, ఫస్ట్ రౌండ్. ఇందులో ఏమో నేను అడిగిన క్వశ్చన్ లోకి మీరు అన్ని తింగల సమాధానాలు చెప్పాలి. అంటే అన్ని రివర్స్ గా ఉండాలి, కొంచెం రిలవెంట్ గా ఉండాలి. చెప్పిన సమాధానాలు మళ్ళీ రిపీట్ చేయకూడదు. మానస ఓకే మొదలెడదామా? ఓకే ఓకే మానస. ఓకేనండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాష్ బేసిన్ లో ఏం చేస్తారు? పప్పుచారు మంచి స్మెల్ రావాలంటే ఏం చేయాలి? ఫినాయిల్ పోయాలి. పుచ్చకాయతో ఏం చేస్తారు? ఫేస్ ప్యాక్ వేసుకుంటారు. నిద్ర వస్తుంటే ఏం చేయాలి? డాన్స్ వేయాలి. కొబ్బరి బొండంలో ఏముంటుంది? పురుగుల మందు. జ్యూస్ కావాలంటే ఏం చేయాలి? కాలింగ్ బెల్ కొట్టాలి. పురుగులు కనిపిస్తే ఏం చేస్తారు? తినాలి. అమెరికాకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నడిచి వెళ్ళాలి. ఓకే, టైమ్ అప్. వాష్ బేసిన్ లో ఏం చేస్తారు? స్నానం చేయాలి. పడతామా వాష్ బేసిన్ లో స్నానం చేయడానికి? ట్రై చేద్దాం సుమన్. ట్రై చేద్దామేంటి, ట్రై చేయండి కావాలంటే. వాష్ బేసినే తర్వాత తరతరాలుగా రూపాంతరం చెందుతూ బాత్తబ్ అయ్యింది. పప్పుచారు మంచి స్మెల్ రావాలంటే ఏం చేయాలి? ఫినాయిల్ పోస్తాం. ఫినాయిల్ పోసుకోవాలి తాలింపులోక. మంచి ఐడియా, ట్రై చేస్తాను. పుచ్చకాయతో ఏం చేస్తారు? ఫేస్ ప్యాక్ వేసుకుంటాం. ఫేస్ ప్యాక్ చేస్తారు. ఫ్రూట్ ప్యాక్ లో పుచ్చకాయ కూడా వాడతారు. ఇది కరెక్ట్. నిద్ర వస్తుంటే ఏం చేయాలి? డాన్స్ వేయాలి. డాన్స్ చేయాలి. నిద్ర రాకుండా ఉండడానికి ఇందాక నేను చేసింది అదే. కొబ్బరి బొండంలో ఏముంటుంది? పురుగుల మందు. కొబ్బరి బొండంలో పురుగుల మందు ఉంటుందంట. రోజు ఆవిడ అదే తాగుతారు. జ్యూస్ కావాలంటే ఏం చేయాలి? కాలింగ్ బెల్ కొట్టాలా? పురుగులు కనిపిస్తే ఏం చేస్తారు? తినాలి. ఓకే, మీకు పురుగులు తినే అలవాటు ఉందా? ఇప్పటి వరకు ఏమేమి పురుగులు తిన్నారు? బొద్దింకలు. ఇంకా ఇంకేం లేవు. ఈగలు, దోమలు, చీమలు. ఏం ట్రై చేయలేదు. ఒక్క బొద్దింకలు మాత్రం. అవును మేడం. దాంతో పులుసు వండారా, కూర చేశారా? ట్రై చేశానండి. ఫ్రై ఎలా ఉండింది? చాలా బాగుంది. బొద్దింకలు ఎక్కడ కొని తీసుకొస్తూ ఉంటారు మీ వారు?
కొండ ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఇంట్లో అన్ని పెంచుకుంటున్నారా? అవును మేడం. ఎప్పుడు కావాలంటే అవి. ఓ కోళ్ల ఫామ్ ఉన్నట్టే, బొద్దింకల ఫామ్ ఉన్నట్టుంది మీకు ఇంట్లో. అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే ఎప్పటికి చేరతారు? సంవత్సరానికో 2 సంవత్సరాలు. అవునండి, అందరూ పాదయాత్రలు ఇక్కడిక్కడే చేస్తున్నారు. మీరు అక్కడ చేశారనుకోండి, మీరు అక్కడ ప్రెసిడెంట్ అయిపోవచ్చు. 5 రాంగు 50 పాయింట్. ఓకే సుహాసిని, రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వేలు తెగితే ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. టిష్యూ పేపర్ తో ఏం చేస్తారు? బ్లౌజ్ కుట్టించుకోవాలి. చలేస్తుంటే ఏం చేయాలి? చేసి కింద కూర్చోవాలి. వాచ్ ని ఎక్కడ పెట్టుకోవాలి? తల్లో పెట్టుకోవాలి. చర్మం మెరుస్తూ ఉండాలంటే ఏం చెయ్యాలి? పెనాల్తో కడుక్కోవాలి. ఐస్ కొనుక్కొని ఏం చెయ్యాలి? ఎండలో పెట్టాలి. మార్నింగ్ ఏ పాలు పోయించుకుంటారు? ఫెనాయిల్. 2 సార్లు ఫినాయిల్ వచ్చింది, అందులోంచి ఒక ఫినాయిల్ నేను బాత్రూమ్ లో పోసుకుంటున్నా. వేలు తెగితే ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. టిష్యూ పేపర్ తో ఏం చేస్తారు? బ్లౌజ్ కుట్టించుకోవాలి. వాట్ ఎ నైస్ ఐడియా. టిష్యూ పేపర్ తో బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తుడుచుకోవడానికి వేరే వెతుక్కొని అక్కర్లేదు, అని తుడుచుకోవచ్చు. చలేస్తుంటే ఏం చెయ్యాలి? ఏసీ కింద కూర్చోవాలి. ఏసీ కింద కూర్చుంటే చలి తగ్గుతుంది. వాచ్ ని ఎక్కడ పెట్టుకోవాలి? తల్లో పెట్టుకోవాలి. తలలో ఎందుకు? తల్లో అయితే అందరికి టైం తెలుస్తుంది కదా. ఓ, తల్లో పెయిన్లు చూసినట్టు అప్పుడప్పుడు తల్లో టైం చూడొచ్చు. చర్మం మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఫెనాయిల్తో కడుక్కోవాలి. మెరుస్తుంది బాగా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఐస్ కొనుక్కొని ఏం చెయ్యాలి? ఎండలో పెట్టాలి. ఐస్ కొనుక్కోవడం ఎందుకు, ఎండలో పెట్టడం ఎందుకు? మార్నింగ్ ఏ పాలు పోయించుకుంటారు? ఫెనాయిల్ అన్నాను. ఫినాయిల్ రిపీట్ అయింది. సారీ, ఐ కాంట్ గివ్ ఇట్. 5 రాంగ్ గా చెప్పారు. 50 పాయింట్లు తీసుకుంటారు. కోమల, రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాంకాక్ కి ఎందుకు వెళ్తారు? తలస్నానం చేయడానికి. బాగా కనబడాలంటే ఏం చెయ్యాలి? లైట్స్ ఆఫ్ చేయాలి. పాలు పెరుగవ్వాలంటే ఏం చెయ్యాలి? యాసిడ్ వేయాలి. అక్కినేని నాగార్జున కొడుకు పేరేమిటి? జాగ్రత్త. రాజీవ్ కనకాల భార్య పేరేంటి? ఐశ్వర్య రాయ్. కప్పలను చూస్తే ఏమనిపిస్తుంది? బ్యాక్ అంటే సో బ్యాంకాక్ కి ఎందుకు వెళ్తారు? తలస్నానం చేసుకోవడానికి. ఓ, బ్యాంకాక్ నీళ్ళలో ఏమైనా ప్రత్యేకత ఉందా అండి? చాలా మంచిగా శుద్ధంగా ఉంటాయండి. బాగా కనబడాలంటే ఏం చేయాలి? లైట్స్ ఆఫ్ చేయాలి. బాగా కనిపిస్తాం లైట్స్ ఆఫ్ చేస్తే. పాలు పెరుగవ్వాలంటే ఏం చేయాలి? యాసిడ్ వేయాలి. బాబోయ్, పాలు పెరుగవ్వాలంటే యాసిడ్ వేయాలి. అక్కినేని నాగార్జున కొడుకు పేరేంటి? జాగ్రత్త. 3 కొడుకులకి కలిపి ఒకటేసారి పెళ్లి చేస్తారా ఆయన? రాజీవ్ కనకాల భార్య పేరేంటి? ఐశ్వర్య రాయ్. రాజీవ్ కనకాల భార్య పేరు ఐశ్వర్య రాయ. కప్పలను చూస్తే ఏమనిపిస్తుంది? బ్యాక్ అంట అనాలనిపిస్తుంది అని చెప్పి. బ్యాక్ అనాలనిపిస్తుంది. ఓకే, అది కరెక్టే. అవి కూడా అవే అంటాయిగా. 5 రాంగ్ 50 పాయింట్లు తీసుకుంది. శ్రీదేవి, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండగ వస్తే ఏం చేస్తారు? ఏడుస్తాం. చేపలు అక్కడ ఉంటాయి. బజార్లో. వర్షం పడాలంటే ఏం చేయాలి? మేఘాల్ని రాళ్లతో కొట్టాలి. మాట్లాడాలంటే ఏం చేయాలి? నవ్వడం మానేయాలి. చేతులకి మట్టి అంటితే ఏం చేయాలి? ముఖానికి పూసుకోవాలి. కారం తింటే ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. చెవులతో ఏం చేస్తారు? నవ్వుతా. అయిపోయింది టైము. పండగ వస్తే ఏం చేస్తారు? ఏడుస్తారు. స్పెషల్ ఏడుపులు ఏమైనా ఉంటాయా సంక్రాంతికి సెపరేట్ గా? అలా ఏడిస్తే వాళ్ళు ఏదైనా కొత్త జ్యువెలరీ కానీ కొనిపెడతారేమోనని ఫస్ట్ ఏడుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి వచ్చింది అనుకుంది. నేను మీ హస్బెండ్ ని, మీరు స్టార్ట్ చేయండి. ఏమండి సుమా చూడండి 2500+ వరకు ఏడవట్లే కొత్త చీరలు కొత్త నగలు పెట్టుకొని అందరిని ఏడిపిస్తుంది తను. ఏడవట్లే ఏమండి ప్లీజ్ అండి నాకు కొనిపెట్టండి. ఆ 3 lakhs ఏడవట్లే ప్లీజ్ అండి. నాకు ఒకటి అర్థమైంది, ఈవిడ ఏడిపించే రకమే గాని ఏడ్చే రకం కాదు అని. చేపలు ఎక్కడ ఉంటాయి? బజార్ లో. కరెక్ట్ ఆన్సర్. వర్షం పడాలంటే ఏం చేయాలి? మేఘాల్ని రాళ్లతో కొట్టాలి. కొడితే కొంచెం చిల్లులు పడి వర్షం పడుతుంది. అయ్యో, ఈ ఐడియా ఎవరికి రాలేదే ఇప్పటి వరకు. మాట్లాడాలంటే ఏం చెయ్యాలి? నవ్వడం మానేయాలి. రిలవెంట్ గా లేదు, సారీ. చేతులకి మట్టి అంటితే ఏం చెయ్యాలి? ముఖానికి పూసుకోవాలి. ఫేస్ ప్యాక్. కారం తింటే ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. కారం తింటే పుల్లగా ఉంటుంది. ఓకే, 4 రాంగ్ 40 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఒంగోలు నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ మీ స్కోర్స్. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. మేము మొహాలు చూపిస్తాము, గుర్తుపట్టండి. ముందుగా శ్రీదేవి చూడు.
చాలా ఈజీ శ్రీదేవి నీకైతే. ABCD. ఏ నవదీప్, బి రామ్ చరణ్, D తెలుసా? ఇలా ఇలా కట్ చేసి చూడండి ఇలా చేతులతో. సి అల్లు అర్జున్, ఓకే. డి నాగ చైతన్య ఫైనల్. ఏ నవదీప్, బి రామ్ చరణ్, సి అల్లు అర్జున్, డి నాగ చైతన్య. ఓకే. ఏ నవదీప్ అవునా? సుహాసిని అవును. కోమల, నవదీప్. మానస, నవదీప్. నవదీప్. ఓకే చూద్దాం. ఎస్ కరెక్ట్. బి రామ్ చరణ్. కోమల, రామ్ చరణ్. సుహాసిని, రామ్ చరణ్. మానస, రామ్ చరణ్ వరుణ్ తేజ్ అనుకుంటున్నాను. రామ్ చరణ్ గాని వరుణ్ తేజ్ గాని అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. చూద్దాం. కరెక్ట్. రామ్ చరణ్ కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు సి అల్లు అర్జున్. ఏమంటారు నో ఐడియా. కోమల? జూనియర్ ఎన్టీఆర్ అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆరా? అలా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆడియన్స్ నేను చూస్తానుండండి. ఆహా తెలియట్లే. అల్లు అర్జున్ అవునా కదా చూద్దాం. సునీల. ఎంత మోసం చేశారు సునీల్ గారు, అసలు గుర్తుపట్టలేదు మేము. అది మ్యాటర్. పోనీలే. డి నాగ చైతన్య అవునా? కరెక్టేనండి. చూద్దాం. Yes. 4గిట్లో 3 కరెక్ట్. మీకు 30 పాయింట్లు. నెక్స్ట్ కోమల చూడు. ఏ సుమంత్, బి బి శ్రీకాంత్, ఓకే. సి మహేష్ బాబు, ఓకే. డి మంచు మనోజ్ డి మంచు మనోజ్ ఫైనల్. ఓకే. ఏ సుమంత్ కరెక్టా? శ్రీకాంత్. అబ్బా. మీరు? తరుణ్. తరుణ్. మీ ఇద్దరికి అటువైపు ఐ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా ఒంగోలులో? చూద్దాం. ఇది తరుణ్. ఓకే. అన్ని పైగా టగటగా చెప్పింది. అసలు చూసి చెప్పిందా జస్ట్ తనకి నోటికి వచ్చిన పేరు చెప్పిందో నాకు అర్థం కాలేదు. బి ఎవరమ్మా? శ్రీకాంత్. ఓకే చూద్దాం. బి బి అల్లరి నరేష్. ఇంకా సీలు డీలు కూడా చూసేద్దాం, ఒక పని అయిపోతుంది. సి వరుణ్ తేజ్. ఇంకా 4వది కూడా చూసేద్దాం. డి ఆ బుగ్గలు ఆ సొట్ట చూసి మనోజ్ అన్నారు. మీరు చెప్పండి శ్రీదేవి. నాని. మానస? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్. సుహాసిని? నాని. అది చూద్దాం. అలా జరిగి కోమలాకి ఈ రౌండ్ వల్ల ఏమీ ఒరగలేదు. నో పాయింట్స్. సుహాసిని ఆర్ యు రెడీ? ఓకే. చూడండి. ఎంత బాగుందో, అస్సలు అర్థం కావట్లేదు. నాకైతే 4 తెలిసిపోయింది. నాకు అసలు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు సుమా. ఆహా. అరే రే రే ఏం కలిపితిరి. అబ్బా. అయ్యో. ఓహో. అది తెలిసిపోయింది మ్యాటర్ ఏంటో. చాలా ఈజీ. ఇలా ఇలా కట్ చేసి చూడండి మీ 2 చేతులతో. నాకు కట్ చేయమంటే మొత్తం పిక్చర్ ఇట్లా కట్ చేసింది. ఏ శ్రీకాంత్, దగ్గరకు వచ్చారు. బి బి సాయి కుమార్, వెరీ గుడ్. సి సి బాలకృష్ణ, ఓకే. డి డి వచ్చేసారు. అదే డి అర్జున్. ఆయన ఎవరు? డి అంటే దగ్గుబాటి అర్జున్. ఫైనల్. దగ్గరకు వచ్చారు. కోమల దగ్గరకు వచ్చారు మీరు. ఇందాక నుంచి దగ్గరకు వచ్చారంటే ఏ దగ్గరికి? కోమల దగ్గరకు వచ్చారు. ఒక్కటి కూడా అర్థం ఎంతైనా కావట్లేదు. మీరు ఎదురింటి వాళ్ళు. మీకు 1,00,000 ఉంటాయి. నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు. ఏ శ్రీకాంత్ గారంట చెప్పండి శ్రీదేవి. నాకు నాని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది, నాకు తెలుసు. కోమల? నాకు అలీ అనిపిస్తుంది. ఆలియా మీకు అనిపిస్తుంది. అమ్మా గూగుల్లో ఒకసారి కొట్టండి అమ్మా ఎక్కడుందో ఐ హాస్పిటల్. మానస? అసలు అర్థమే కావట్లేదు. అర్థం చూడండి సుమా, నాకే కాదు ఎవరికి అర్థం కాలేదు. అది ఎంత చక్కగా మా ఆడియన్స్ కి అర్థమైంది తెలుసా? ఏ సిద్ధార్థ్ కళ్ళవి టీ అని చూస్తున్నాడు. టికీ అని. చూద్దాం. చూసావా
నేను చెప్పాను నువ్వు కోమల దగ్గరకు వచ్చావని. బి బి ఎవరన్నారు? సాయి కుమార్. శ్రీదేవి నో ఐడియా. సి ఎవరు చెప్పండి? ప్రకాష్ రాజ్. అబ్బా ఈవిడికి దండేసి స్వీట్లు ఇవ్వండి. మానస బాలకృష్ణ గారు. బాలకృష్ణ. హరికృష్ణ. హరికృష్ణ. దేవుడు నిన్ను చల్లగా చూడుగాక. చూద్దాం. సో ఇది కూడా పోయింది. కోమలకి దగ్గరగా వెళ్తున్నావు. డి సో ఇప్పుడు సుహాసిని అండ్ కోమల దగ్గరకు వచ్చారు. సో సుహాసినికి ఏమీ పాయింట్లు రాలేదు. అసలు ఫస్ట్ టైం మనకి రౌండ్ పెట్టిన తర్వాత ఇద్దరు పార్టిసిపెంట్స్ చెప్పకపోవడం. మానస చూడండి. కజాకిస్తాన్ నుంచి కొత్త హీరోయిన్ ని ప్రవేశపెడుతున్నారు మన వాళ్ళు. ఏ నయనతార. బి జెనీలియా. బా ఈ సిడి పళ్ళు ఒకటేలా ఉన్నాయబ్బా. ఎవరో కవల పిల్లలు అనుకుంటా. ఓ సిడి కూడా ఈజీనే. డి ఇలియానా. డి ఇలియానా. సి రెజీనా. రజీనా. ఫైనల్. ఓకే. ఏ నయనతార, బి జెనీలియా, సి రజీనా అండ్ డి ఇలియానా. దగ్గరకు వస్తున్నారు. సో ఏ నుంచి మొదలెడదాం? నయనతార అవునా? నయనతార. ఎస్ ఎస్ ఎస్. కరెక్ట్. అందరూ కరెక్ట్. ఓకే చూద్దాం. మరి బి కాజల్. నీకు ఏదో అయ్యింది. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నావు. కోమల కాజల్. అయ్యో నువ్వు కూడా. సుహాసిని కాజల్. అయ్యయ్యో. మరి ఏంటి మానస నువ్వు మాత్రం జెనీలియా అని చెప్పావు. చూద్దాం. కాజల్. సారీ. సి తమన్నా అనుకుంటున్నా. కోమల. శ్రేయ లాగా అనిపిస్తుంది. చూద్దాం. అసిన్. ఇక డి ఒకటే మిగిలింది. జెనీలియా అనిపిస్తుంది. జెనీలియా అనిపిస్తాం శ్రీదేవికి. కోమల. ఇలియానా. తమన్నా. ఓకే మానస అనింది ఇలియానా. నేను రకుల్ అనుకుంటున్నా. చూద్దాం. మొత్తానికి 4గిట్లో 1 కరెక్ట్. 10 పాయింట్లు మానసకి. ఈ రౌండ్ అయిపోయింది. వీళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. అండ్ బస్ వస్తుంది. దాని మీద ఊరి పేరు సినిమా టైటిల్ లో ఉంటుంది. గెస్ట్ చేస్తే బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపల చెప్పాలి. లేకపోతే 10 పాయింట్లు పోతాయి. రాంగ్ చెప్పినా 10 పోతాయి. ఇంకొకళ్ళకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీరు ఆ 10. అది ఇంకా హృదయ విదారక. ఓకే మొదలెడదాం. ముందుగా డ్రైవర్ రైట్ రైట్. మానస. టక్కరి దొంగ. టక్కరి దొంగ. ఏమనుకుంటున్నారు శ్రీదేవి? టక్కరి. టక్కరి దొంగలేదా? అయ్యో. సుహాసిని. టక్కరి దొంగ. టక్కరి దొంగ. దొంగ ఉన్నాడా? కోమల. టక్కరి. టక్కర్ నిజంగా చూసావా చెప్పు. చూసాను. వీళ్ళిద్దరు టక్కర్ అంటున్నారు. మీరిద్దరు టక్కర్ దొంగ అంటున్నారు. మానస ఒకవేళ టక్కర్ దొంగ అయితే నీకు 10, దొంగ లేకపోతే 10 పాయింట్లు చోరీ అయినట్టే. చూద్దాం. డ్రైవర్ రివర్స్ కొట్టు. టక్కరి దొంగ 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్ బస్సు రెడీగా ఉంది. మీరు రెడీయా? డ్రైవర్ రైట్ రైట్. సుహాసిని. ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల కరెక్టా? ఇది తెలియదండి. కోమల. తెలియదు. చూద్దాం ద్వారకా తిరుమల అవునా కాదా, లేకపోతే పాయింట్లు ఇచ్చుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ద్వారకా తిరుమల. 10 పాయింట్లు సుహాసిని. ఈ రౌండ్ లో సుహాసినికి మానసకి గిట్టుబాటు అయిపోయింది. మరి మీ సంగతి ఏంటి? వస్తాయంటారా? డ్రైవర్ రైట్ రైట్. ఎవరు నొక్కలేదు, కనిపించలేదా క్లియర్ గా? కొంచెం స్లోగా పో డ్రైవర్.
మానస ఆంధ్రుడు. ఆంధ్రుడు. కోమల ఆంధ్రుడా? అవును ఆంధ్రుడు. సుహాసిని ఆంధ్రుడు. 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 చూద్దాము. ఆంధ్రుడు కరెక్ట్. మానసకి 10 పాయింట్లు. నెక్స్ట్ డ్రైవర్ రైట్ రైట్. సుహాసిని రామచంద్రాపురం. వెళుద్దామా? వెళ్దాం. గోదావరి జిల్లాలో. ఓకే చూద్దాం. 2 ఊర్ల పేరు సుహాసిని మీరే చెప్పారు. కరెక్ట్ 10 పాయింట్లు. అబ్బా అసలు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను ఈ రౌండ్ లో ఎవరికి పాయింట్లు ఇవ్వకుండా ఆడడం. ఇవ్వలేదు అసలు వీళ్ళిద్దరు మీ ఇద్దరికి పాయింట్లే ఇవ్వలేదు. ఓకే స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోన సాంబా. ఈ రౌండ్ లో మీరు జాగ్రత్తగా డైలాగ్ వినాలి. తర్వాత మేము ప్రశ్నలు అడుగుతాం. బజర్ నొక్కి సమాధానం చెప్పాలి. బజర్ నొక్కి రాంగ్ సమాధానం చెప్తే నెగటివ్ పాయింట్స్ లేవు, వేరే వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఓకే మొదటి డైలాగ్. ఫ్యామిలీ జోలికి రాకూడదని కదా, నేను ఈ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు. అది నీకు అర్థమై వాడికి అర్థమయ్యేలా చెప్తామని ఇలా చేశాను. ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మానస శ్రీమంతుడు. శ్రీమంతుడు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చిన విలన్ పేరు ఏమిటి? శ్రీదేవి. ముఖేష్ ఋషి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నేను నీ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు, కానీ అది నీకు అర్థమై వాడికి అర్థమయ్యేలాగా చెప్తావని ఇలా చెప్పాను. నువ్వు చేసే పాడు పనులన్నింటినీ కాపాడడానికి ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పావే, అలాగే నా ఫ్యామిలీని కాపాడడానికి కూడా ఒక బ్యాడ్ డాటర్ ఉంది. బ్యాడ్ అంటే నీలా కాదు, అదోలా. శ్రీదేవి కమాన్, ఇదే డైలాగ్ నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. నా ఫ్యామిలీ జోలికి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి నేనున్నాను. నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఓకే మానస. నా ఫ్యామిలీ జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా ఫ్యామిలీని కాపాడడానికి నా కొడుకున్నాడు, వాడు చాలా బ్యాడ్ కదా. అవునా? మీరే చెప్పేస్తున్నారంటే వాడు బ్యాడ్ అని. బ్యాడ్ అంటే ఆ బ్యాడ్ కాదు, బ్యాడ్ లో అదొక రకమైన బ్యాడ్. కోమల. నా ఫ్యామిలీకి జోలికి రావద్దంటే పదే పదే ఎందుకు వస్తున్నారు? ఇలా వస్తే నాకు ఒక బ్యాడ్ సన్ ఉన్నాడు. బ్యాడ్ అంటే ఆ బ్యాడ్ కాదు, చాలా మంచి సన్. ఓహో మీకు ఒక బ్యాడ్ సన్ ఉన్నాడు. బాగా గోల చేసే సన్. ఓకే సుహాసిని. నా ఫ్యామిలీ జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు వాడికి అర్థమయ్యేటట్టు నీకు చెప్పాలని. నువ్వు వాడికి అర్థమయ్యేటట్టు నీకు అర్థమైనట్టుగా నేను అర్థాలన్నీ కనుక్కొని అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నీకు అర్థమైందో లేదో అని తెలుసుకోవడానికి, నాకు అర్థం అవ్వడానికి ఎన్ని అర్థాలు నేను తీసుకోవాల్సి వచ్చిందో తెలుసా? ఇంతకీ నీకు అర్థమైందా లేదా? నేను అర్థాంతరంగా వదిలేద్దాం. సెకండ్ డైలాగ్ ప్లీజ్. ఏమంటివి జాతి నెపమున సూత సుతుర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. డైలాగ్ మొత్తం ఒక్క తప్పు లేకుండా చెప్పాలి తర్వాత. ఓకే క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రీదేవి. నందమూరి తారక రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రీదేవి. దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇప్పుడు డైలాగ్ కమాన్ చెప్పండి. కమాన్ రండి చెప్పండి. ఏమంటివి జాతి నెపమున సుతుడికి ఇందు నిల్వ అర్హత లేదందువా? ఇందు నిల్వ అర్హత లేదంటువా? కలిపి చెప్పండి. ఏమంటివి జాతి నెపమున సుతుడికి అర్హత లేదంటువా? ఎంత మాట. క్షత్రియ పరీక్ష గాని క్షాత్ర పరీక్ష కాదు. వెళ్ళండి మీరు రండి. మానస.
ఏమంటివి జాతి నెపమున నిలువ సూతసుతుడికి నిలువ నీడ లేనందువా ఈడ ఇది క్షాత్ర పరీక్ష కాదు, క్షత్రియ పరీక్ష కానే కాదు. మరేం పరీక్ష? ఓ ఇది ఎంసెట్ ఎగ్జామ్. వావ్. మీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సమూహం. అతి జుగుప్సాకరమైనటువంటి నీ సంభవం ఏంటి? నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా. ఇదే కులం. మీరండి. ఏ కమల్, లెట్స్ వెల్కమ్ కోమల. ఏమంటివి జాతి నెపమున సూతసుతునికి నీ ఎదుట నిలువ అర్హత లేదంటివా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే, క్షత్రియ పరీక్షే కాదు కదా. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజ నీ భర్త అతి జుగుప్సాకరమైన ఓకే థ్యాంక్ యూ. ఓకే, వీలైనంత వరకు డైలాగ్ ని చేశారు. థ్యాంక్ యూ. దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి అద్భుతమైన డైలాగ్. కానీ ఏమి జ్ఞాపక శక్తి, ఏమి ఆకారము, ఏమి టీవీ, ఏమి వాక్చాతుర్యము, ఏమి స్వచ్ఛత. బాబా గ్రేట్. నెక్స్ట్ డైలాగ్. నాతో విరోధం చాలా ప్రమాదం. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం 1 కేజీ తెక్కిస్తాడు. నాకు ఆ రెండోది కూసంత ఎక్కువే. నా సహనంతో వాడుకో, బ్రతికిపోతావు. అదే నా తిక్క జోలికి వచ్చావో పీకలు తెగిపోతాయి. పోరా. ఓకే, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సుహాసిని. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం దేవుడు మనిషికి ఎంత సహనం ఇస్తాడు? ఏవో కొలమానాలు చెప్పాడు కదా, అది సీమంత సహనమా? కోమల. పాస్. సుహాసిని. టన్నులు. అదే ఎంత? 1000 టన్నులు. రాంగ్. మానస. 100 టన్నులు. రాంగ్. ఇప్పుడు ఎవరైనా బజర్ నొక్కొచ్చు, నేను క్లూ ఇస్తున్నాను. అది టన్నులే గాని 1000, 100 కాదు, చాలా తక్కువ. శ్రీదేవి. 1 టన్నంత. 1 టన్ను. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం 1 కేజీ తిక్కిస్తాడు. నాకు ఆ 2 ఎక్కువే ఇచ్చాడు. మొదటిది కొంచెం తక్కువ ఇచ్చాడు, రెండోది ఫుల్గా ఇచ్చాడు. నా తిక్క జోలికి గాని వచ్చావో నీకు పిచ్చి పట్టిస్తా. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ డైలాగ్? దేవుడు ప్రతి మనిషికి కొండంత సహనం 1 టన్ను తిక్కిచ్చాడు. అదేంటి ఇక సహనం మాత్రం కొండను తెచ్చి తిక్క కేజీ ఇచ్చాడు? రివర్స్ ఇచ్చాడు. ఓకే, మరి మీ విషయంలో? నా విషయంలో నాకు 2 ఎక్కువే ఇచ్చాడు. సహనం జోలికి వస్తే మాత్రం పర్వాలేదు, తిక్క జోలికి వస్తే మాత్రం లెక్క చూపిస్తుంది. ఓకే, శ్రీదేవి. నాకు దేవుడు 1 టన్నంత సహనాన్ని 1 కేజీ అంత తిక్కని ఇచ్చాడు. బంగారం ఎత్తిచ్చాడు. ఈ రెండింటి జోలికి వెళ్ళినా పర్వాలేదు, ఆవిడ బంగారం జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈ రెండింటి జోలికి వెళ్ళినా పర్వాలేదు, కానీ నా తిక్క జోలికి మటుకు వెళ్ళబాకండి. ఆల్రెడీ వాళ్ళ ఆయనకు చూపిస్తోంది. సుహాసిని. దేవుడు నాకు 1 టన్ను సహనం 1 కేజీ తిక్కిచ్చాడు. కందిపప్పు అవన్నీ ఇవ్వలేదా? బియ్యం అడక్కపోయారా? దేవుడా, నేను వండుకునేది ఏమైనా ఇవ్వు నాయనా, ఇవన్నీ నాకు ఎందుకు అని. ఈ రెండింటి జోలికి రావద్దు, నా తిక్క జోలికి వస్తే తిక్క తీస్తా. కోమల. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను కొబ్బరి నూనె 1 టన్ను సహనం కేజీ తిక్క ఇస్తారు. ఓ, ప్రతి మనిషికి ఇది ఆయనకి లెక్క. నాకు ఆ 2 ఎక్కువే. సహనం జోలికి వస్తే పర్లేదు, తిక్క జోలికి వస్తే తిక్కే. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సుహాసిని. జులై. కరెక్ట్ ఆన్సర్. జులై అయిపోయినా బాగా చెప్పారు. 10. ఈ డైలాగ్ లో అల్లు అర్జున్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు? మళ్ళీ సుహాసిని. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా.
బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. అది మేనేజ్మెంట్ చేయాలన్నమాట. ఓకే, కోమలారా కొంచెం హ్యాండ్స్ లిప్స్ మూవ్ అవుతూ ఉండాలి. డైలాగ్. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు తొయ్యటానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. ఓకే, వెల్ ట్రైడ్. మానసా దమ్మ. డైలాగ్. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు తొయ్యటానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. అన్ని చూపించారు ఇవిడ కంపుతో సహా. రండి చెప్పండి. దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు? నొక్కడానికి బజర్లు, పార్టిసిపేట్ చేయడానికి స్టార్ మహిళ ఉండాలి. కానీ బాత్రూమ్ కంపు పోవాలంటే బాత్రూమ్ కంపోవాలంటే యాసిడ్ కొట్టాలి సార్. యాసిడ్ కొట్టాలి సార్, సెంట్ కాదు. సో పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ చేయాలంటే పాయింట్లు కొట్టాలి, బజర్ ప్రెస్ చేయాలి. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. శ్రీదేవి రండి. సుహాసిని రండి. మానస. కోమల. మీ గేమ్ ఇక్కడికి వచ్చి ఒక బంతిని ఇక్కడ పెట్టి దీన్ని మీ నాలుకతో తోసేయాలి. కొంచెం తీయటి బంతులు పెట్టచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇలా మీ వేళ్లతో పట్టుకొని దీన్ని ఫ్లిప్ చేసి పట్టుకోవాలి. యహా, ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేయి. సింపుల్. మళ్ళీ రండి. మళ్ళీ ఒక బంతి నాలుకతో తోసేయడం, దీన్ని ఇలా పట్టుకోవాలి బాడీకి దూరంగా, బాడీకి అటాచ్ చేసి ఇలా ఇలా అంతా పట్టుకోకూడదు. అండ్ అందులోకి వేస్తే అందులో ఉండేవే మేము లెక్కెడతాం, కింద పడిపోయినవి కాదు. అండ్ చేత్తో వేసేయొద్దు, దీంతోనే వేసేయండి. కోమల రండి. రెడీ? 1 2 3 గో. ఇక్కడ బంతి బదులు బిస్కెట్ పెట్టుంటే బాగుంటుంది, తినేవాళ్ళం కొంచెం. కదా కోమల? సో ఇవాళతో మనందరికీ తెలిసేది ఏంటంటే మనది షార్ప్ టంగే కాదు, స్ట్రాంగ్ టంగ్ అని కూడా. ఆహా, ఏంటది? జిమ్నాస్టిక్స్ దీపాలాగా వేశారు మీరు. seconds more. ఆడుతున్నారు, వెరీ గుడ్. లీడ్ లోకి వచ్చేస్తారు కోమల. కీప్ అప్. 10 seconds. టైమ్ అప్. 2 4 6 8 10 11 110 పాయింట్లు లీడ్ లోకి వచ్చారు. కంగ్రాట్స్. బిస్కెట్ తినండి. మానస రండి. రెడీ? 1 2 3 గో. మానస కోమల స్కోర్ దాటుతుందో చూద్దాం. ఎవరు క్వార్టర్ ఫైనల్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్తున్నారు ఫ్రమ్ ఒంగోలు? జాగ్రత్త.
30 seconds more. Twenty seconds. Time up. 2, 4, 6, 8, 10, 12, 120. శ్రీదేవి, ఒంగోలు వాళ్ళు ఎవరు వెళ్తున్నారు క్వార్టర్ ఫైనల్స్ కి? కమాన్, రెడీ, 1, 2, 3 గో. ఎస్, అంతా నీ స్కోర్ దాటుతుందంటావా? దాటొచ్చా? అంటే నువ్వు వెళ్ళవా క్వార్టర్ ఫైనల్స్ కి? అయ్యో పాపం పిచ్చి పిల్ల. రెండు చేతులు వాడాలి ఆడేటప్పుడు, సింగిల్ హ్యాండ్ తో ఆడక. Thirty seconds more. Ten seconds. Time up. 2, 4, 6, 8, 10, 100. సుహాసిని, మీకు ఇద్దరితో యుద్ధం ఉంది ఇప్పుడు. ఒకటి మానస, ఇంకొకటి శ్రీదేవి. ఇద్దరికి టై అయి ఉంది 210. మీ టార్గెట్ 12 అంటే 120 పాయింట్లు వచ్చినట్టయితే మీరు లీడ్ లోకి వస్తారు. లేదా మీరు 11 అంటే 110 సంపాదిస్తే ముగ్గురికి టై అవుతుంది. మళ్ళీ ముగ్గురికి గేమ్ పెట్టాలి. చూద్దాం ఎవరు వెళ్తారు ఒంగోలు నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి. రండి, రెడీ, 1, 2, 3 గో. కమ్ ఆన్, ఫాస్ట్ సుహాసిని. ప్లేట్ వదలొద్దు, ఇలా అనండి అంతే. అది మీ మైండ్ లో ఉండే బ్లాక్ తీసేయండి. ఒక చేయి వదులుతున్నారు. Last 20 seconds. Time up. 2, 4, 6, 8, 9, 90 పాయింట్లు సుహాసిని. మానస అండ్ శ్రీదేవి ఇద్దరు స్కోరు 210, 210 టై అయింది. కాబట్టి ఎవరు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళాలి తేల్చేటువంటి ఇంకొక ఆట 30 seconds ఆడదాము, బంతి లేకుండా. ఓకే, సో మానస శ్రీదేవి రండి. మీకు బంతులు లేవు, ఓన్లీ ఆ బిస్కెట్ ని ఇలా ఫ్లిప్ చేయాలి, అందులోకి తీసుకెళ్లి వేసేయాలి. మధ్యలో చేతులతో ఆపడాలు, బాడీతో టచ్ చేయడాలు లేవు.
అవన్నీ మైనస్ అయిపోతుంది. అండ్ 2 చేతులతోనూ ఫ్లిప్ చేయాలి. ఇలా అని ఇలా అనకూడదు, అంటే సింగిల్ హ్యాండ్ తో ఇలా ఫ్లిప్ చేయకూడదు. ఓకే మానస, ముందు మీరు వెళ్ళండి. ఓకే రెడీ, 1 2 3 గో. బాడీతో ఆపద్దు. ఒంగోలు నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తున్న మహిళ ఎవరు? టైమ్ అప్. 1 2 3 4 5. మానస 50 పాయింట్లు. అంటే ఇప్పుడు శ్రీదేవి టార్గెట్ 60, అంటే 6 బిస్కెట్లు. ఓకే ఆల్ ది బెస్ట్ శ్రీదేవి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. రెడీ 1 2 3 గో. 6 బిస్కెట్లు. వెళ్ళండి వెళ్ళండి. యాక్చువల్లీ మేము ఈ ఆట ఆడేటప్పుడు ఈ ప్లేట్ ఇలా పెట్టి దీన్ని ఇలా పట్టుకొని, ఓకే, కానీ మీరేం చేశారంటే శ్రీదేవి దీన్ని ఇట్లా ఏదో చేతులు ఎక్స్చేంజ్ ఆఫర్ చేశారు. అలా ఒక 3 సార్లు జరిగింది. అందుకని 3 మైనస్ అవ్వగా ఇవి 2 మాత్రమే మీ లెక్కలోకి వస్తున్నాయి. మీకు 20 పాయింట్స్. సో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి ఒంగోలు నుంచి వెళ్తున్న పార్టిసిపెంట్ మానస. ఏ మానస, కంగ్రాచులేషన్స్. అయ్యో అయ్యో, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. నేను ఇంట్లో అందరికి గెలిచేస్తాననే చెప్పావా? అనే చెప్పాను. మాట నిలబెట్టుకున్నావు మానస. మరి మీ ఒంగోలు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సూపర్ స్టార్ మహిళ కూడా నేనే అవుతాను. 3 లక్షలు కూడా నువ్వే తీసుకెళ్తావు. ఓకే, అందరు ఇదే మాట అంటున్నారు. ఫైనలీ ఎవరు పట్టుకెళ్తారో చూద్దాం. ఓకే కంగ్రాట్స్. జిగర్ జాన్ జిగర్ ఆవ్ మేరే జాను, నీ పంచులోని పవర్ కే నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను. లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. సో ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్ మానస. శ్రీదేవి మీరు రన్నర్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మళ్ళీ సూపర్ స్టార్ మహిళలో. చూద్దాము. ఇవాళ ఒంగోలు వాళ్ళు ఆడారు, మరి నెక్స్ట్ ఏ జిల్లా వాళ్ళు ఆడతారో ఎలా ఆడతారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ. బై బై. మరి ఓరుగల్లు పిల్లల సంగతి ఏమిటో కనుక్కుందాం. స్వప్న. హాయ్ సుమా. హాయ్. షాక్ అవుతున్నాను. మా పాప నైట్ 2:30 నుంచి మీకోసం వెయిట్ చేస్తుంది. నైట్ 2:30 నుంచి నా కోసం ఎక్కడ వెయిట్ చేస్తుంది? బయట వెయిట్ చేస్తుంది. బయట వెయిట్ చేస్తుందా? లోపలికి రమ్మనండి. పాపా సుమా ఆంటీ సుమా ఆంటీ సుమా ఆంటీ సుమా ఆంటీ సుమా ఆంటీ అంటుంది. నీ సార్లు ఆంటీ అనాలి, ఆ పాప అంటే అనింది. అలనాడు భూమి మీదకి తీసుకొచ్చింది ఆ భగీరథుడైతే నాలో ఉండేటువంటి గాయని బయటికి తీసుకొచ్చింది, ట్యాపులోకి తీసుకొచ్చింది ఇంకెవరో కాదు, రాజీవ్ కనకాల.